Praise the Lord. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. Psalm 33 and verse 19. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. Behold, the eye of the Lord is upon them that fear him, upon them that hope in his mercy. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క వారమును ప్రారంభిస్తున్నాం. ఇది దేవుని యొక్క కృప. పిల్లరా, దేవుని కృప మన పట్ల ఉంటే మనము క్షేమంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ఈ లోకంలో జీవిస్తాం. కాబట్టి ఆయన వైపు చూసినప్పుడే మనకు మేలు, ఆరోగ్యము. మంచిది పిల్లరా, ఇక్కడ మరి యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని చూస్తున్నాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను. పిల్లరా, దేవుని యొక్క దృష్టి అందరి మీద ఉంటుంది. కానీ సత్యం ఏమిటంటే ఆయన యందు భయభక్తులు కలవారు అసత్యాన్ని గుర్తిస్తారు. ఎందుకు అంటే దేవుని భయము, భక్తి మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క క్షమాపణ, దేవుని యొక్క ప్రేమను మనం గుర్తిస్తాం. తద్వారా కృతజ్ఞత కలిగి మనం ఉంటాం. ప్రభువా, నేను యోగ్యత లేని వాడను, కానీ మీరు మాకు సహాయం చేస్తున్నారు, మీరు మమ్మల్ని రక్షిస్తున్నారు, పోషిస్తున్నారు, బలపరుస్తున్నారు, ఆరోగ్యం ఇస్తున్నారు. ఇలా చూస్తూ వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుని మీద విశ్వాసం ఉంచి గొప్ప మేలు, ఆశీర్వాదం పొందుకుంటారండి. అది దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, దేవుని భయం అనుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటాం. తద్వారా దేవుని యొక్క సన్నిధి గుర్తిస్తాం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమను మనం పొందుకుంటాం. అప్పుడే మనము మన జీవితాలు క్షేమంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి, సమాధానం కలిగి ఉంటాయి. నీకు సమాధానం కావాలా? దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఆ సమాధానం మన జీవితంలో ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుని యొక్క కృప మెండుగా మనందరి మీద ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, పరిశుద్ధమైన తండ్రి, వాగ్దానం చేసి నెరవేర్చే దేవా, మీకు వందనాలు. వాస్తవానికి ప్రభువా, ఎన్నోసార్లు మీ భయం లేక, మీ భక్తి లేక మీ ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నా. మీ కృప మా జీవితంలో పొందుకోలేకపోతున్నాం. నాయనా, క్షమించండి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు, మీ దృష్టి ఎప్పుడూ మా మీద ఉంటుంది. కానీ ఎన్నోసార్లు మా యొక్క క్రియల ద్వారా, మా యొక్క అవిశ్వాసం ద్వారా గ్రహించలేకపోతున్నాం. క్షమించి నాయన. మరొకసారి మీ యొక్క భయభక్తులు కలిగిన వారమై మీ యొక్క గొప్ప మేలును పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి. అప్పుడే మేము క్షేమంగా ఉంటాం, మా కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. అప్పుడే మేము ఆరోగ్యవంతులుగా ఉంటాం, ఆత్మీయంగా, శారీరకంగా బలపరచబడతాం. నాయన, సహాయం చేసి మీ నామమును మహిమపరచుకుంటారని, మా కుటుంబాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరత యేసు ప్రభువారి యొక్క ఉన్నతమైనటువంటి నామమును బట్టి తీర్చబడునుగాక. ఎవరైనా బలహీనముగా ఉంటే యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. ఎవరైనా ప్రభువా ఆయా రీతిలుగా కృంగి ఉండి నిరాశ, నిస్పృహలో ఉంటే యేసు ప్రభువారి యొక్క నామమును బట్టి వారు లేవనెత్తబడునుగాక. మీ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి సహాయం చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here, Psalm 33 and verse 18 reminds us that God watches over those who trust and reverence Him. His attention is not distant or different. He sees our struggles, understands our needs, and remains faithful to those who place their hope in His unfailing mercy. Amen.